హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. కుంభవృష్టి వర్షం కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హైదరాబాద్ లో మళ్ళీ అలర్ట్ అయిన పరిస్థితి. సిటీ అంతా కూడా భారీ వర్షం దంచుకొడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. నగర వ్యాప్తంగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ శాఖ. రాత్రి వరకు కూడా వర్షం కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో మొన్న కుంభవృష్టి వానతో ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్లో రికార్డు స్థాయిలో 18.5 సెంటీమీటర్ల వాన మొన్న ముషీరాబాద్లో కురిసింది. దాని తర్వాత కంటిన్యూగా ఆ నెక్స్ట్ డే కూడా వాన పడింది. మళ్ళీ హైదరాబాద్లో ఇవాళ వాన అనగానే ఒక్కసారిగా హైదరాబాద్ వాసులంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అవుతున్న పరిస్థితి. ఒక్కసారిగా వర్షం పడుతుందంటే చాలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో మళ్ళీ హైదరాబాద్లో వాన నేపథ్యంలో ఒక్కసారిగా సిటీ వాసులంతా కూడా అలర్ట్ అవుతున్న పరిస్థితి. రైట్, మా కొలీగ్ అంజుమా జాయిన్ అవుతున్నారు. అంజుమా, హైదరాబాద్లో మళ్ళీ భారీ వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది? మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇటు నగర వ్యాప్తంగా చూసుకుంటే నగరంలోని అనేక ప్రాంతాలలో వర్షం విపరీతంగా కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇటు మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, బేగంపేట్ అన్ని ప్రాంతాలలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ నుంచి అలర్ట్స్ మెసేజ్లు కూడా వచ్చాయి. నౌకాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఇటు హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకి కూడా ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేయడం అయితే జరిగింది. సో ఉదయం నుంచి చూసాము కొంచెం ఉక్కపోత వాతావరణము, ఎండ తీవ్రత ఉన్నప్పటికీ మనకి మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడ్డాయి. ఆ మేఘాల ప్రభావంతో మనకు తేలికపాటి వర్షంతో పాటు కొన్ని ప్రాంతాలలో జోరు వాన కూడా మొదలైపోయింది. ఆ జోరు వాన కాస్త ఇప్పుడు కుండపోతగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఇటు హైడ్రాని, జిహెచ్ఎంసీని, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ని అలర్ట్ చేసుకుంటూ నౌకాస్ట్ ని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సాయంకాలం సమయము ప్రతి ఒక్కరు కూడా ఇతరత్ర పనుల మీద బయటకు వచ్చిన వాళ్ళు, ఆఫీసులకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్తూ ఉంటారు. ఈ సమయంలో మళ్ళీ ఒక్కసారిగా కుండపోత వర్షం మొదలవడంతో ఎక్కడికక్కడ కూడా జనాలు భయాందోళనకు గురవుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి కాసేపు హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ రోడ్లన్నీ చెరువులను తలపించి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోతూ ఉంటాయి. ఇక మొన్న చూసాము నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో మనకు భారీ వర్షం కురిసింది. ఎక్కడికక్కడ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. దాదాపు రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం కూడా నమోదయ్యింది. అందులో నుంచి తేరుకునే లోపే మళ్ళీ ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు మళ్ళీ కుండపోతగా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము అల్పపీడన ప్రాంతము, ఉపరితల చక్రవాత ఆవర్తనము వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనని మరొకసారి జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ వర్ష సూచనలు కూడా జారీ చేసింది. ఇక ఈ రోజు చూసినట్లయితే కూడా మరో 3 గంటల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకైతే అలర్ట్స్ ను కూడా జారీ చేసింది. ప్రధానంగా ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, హన్మకొండ, సిద్దిపేట ఈ జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ముందే హెచ్చరికలు జారీ చేసింది. కానీ కొద్దిసేపటి క్రితం చూసుకుంటే ఇటు హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలలో మనకి రాత్రి 7 గంటల వరకు కూడా మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అదే విధంగా ఇటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, సూర్యాపేట ఈ జిల్లాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఈ 2-3 గంటలలో కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ
మనకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనకి ఏదైతే అల్పపీడన ప్రాంతం కొనసాగుతుందో ఆ అల్పపీడన ప్రాంతం ప్రభావం, అదేవిధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు విస్తారంగా కురుస్తాయని కూడా అధికారులు అయితే తెలిపారు. ఇక ఈ నెల 25వ తేదీ నాటికి బంగాళాఖాతం సమీపంలో మనకి అల్పపీడన ప్రాంతం, మరొక అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడే అవకాశం ఉందని, 27వ తారీఖు నాటికి ఇది వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుపుతున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మనకు 25, 26, 27 ఈ తేదీలలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే బతుకమ్మ సంబరాలు కూడా ప్రారంభమైపోయాయి. సాయంకాలం సమయంలో మహిళలందరూ కూడా బతుకమ్మలను పేర్చి వాటన్నింటిని ఒక చోట చేర్చి ఎంతో సంబరంగా ఆట పాటలతో బతుకమ్మ వేడుకలను కూడా జరుపుకుంటూ ఉంటారు. కానీ వరుణుడు ఈసారి ఈ విధంగా చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా మనకి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. నిన్న పెత్రమాస ఇంగిలిపూల బతుకమ్మ వేడుకలు కూడా చాలా చోట్ల మనకి వర్షంలోనే ఆడుకోవడం కూడా జరిగింది. చాలా చోట్ల ఆ వరద నీటిలో బతుకమ్మలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాము. సో ఈ రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ లో ఖచ్చితంగా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. హైదరాబాద్ ను వానలు వీయడం లేదు. 4 రోజుల క్రితం హైదరాబాద్ లో దంచుకొట్టిన వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరొక కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే 3 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అటు సికింద్రాబాద్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, సుచిత్రలో జోరు వాన పడుతుంది. మేడ్చల్ జిల్లా షామీర్పేటలోనూ వాన దంచి కొడుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ సూచనతో హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీ ప్రాంతాల్లో ఎక్కడ వర్షం పడిందో ఒకసారి కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. కామెంట్ రూపంలో చెప్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మనం వాళ్ళని అలర్ట్ చేయొచ్చు. ఎందుకంటే భారీ వర్షంతో చిన్నపాటి వర్షం కురిస్తున్న హైదరాబాద్లో ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు కామెంట్ చేయాల్సిందిగా చెప్తాం. ఎందుకంటే మీ ప్రాంతంలో ఎక్కడ వర్షం పడుతుందో పిన్ చేస్తే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేస్తే కనుక ఆ ప్రాంతంలో అక్కడ వాళ్ళని అలర్ట్ చేసిన వాళ్ళతో ఖచ్చితంగా ఇది ఒక రకంగా ఉపయోగకరంగా ఉంటుందంటూ మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఎస్. ముఖ్యంగా అంజుమా, మీరు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నారు? ముఖ్యంగా ఈ నెక్స్ట్ 3 అవర్స్లో హైదరాబాద్ జంట నగరాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ హైదరాబాద్ చెప్తోంది. సో ఐఎండీ హైదరాబాద్ నుంచి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఇప్పటికే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా మనకిటు మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఈ పరిసర ప్రాంతాలలో సాయంకాలం సమయంలో కుండపోత వర్షం కురిస్తే గనక ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతుంది అని చెప్పుకోవచ్చు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనకి వాహనదారులు రాకపోకలు సాగించడానికి కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో సాధారణంగా చాలా మంది లాగౌట్ చేసి ఇళ్లకు వెళ్తూ ఉంటారు, లేదంటే వేరేమైనా పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఇళ్లకు వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా మనకి వర్షం ప్రారంభం అవడంతో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల కింద జనాలందరూ కూడా ఆగిపోయి మనకి ఏ వైపున వెళ్ళాలి ఏంటి అనేది తెలియనటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఐఎండీ నుంచి ఎప్పటికప్పుడు కూడా మనకి అలర్ట్స్ అయితే వస్తున్నాయి. అంటే రానున్న 2-3 గంటల్లో ఈ ప్రాంతాలలో వర్షం కురవబోతుంది అనుకుంటూ మనకి రాడార్ ఇమేజెస్ ని కూడా ఐఎండీ నుంచి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో హైదరాబాద్ లో ఏ ఏరియాలలో వర్షం పడుతుంది, ఎంత మోతాదులో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని తెలుపుకుంటూ ఇటు హైడ్రాకి, అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ కి, జిహెచ్ఎంసీ కి కూడా అలర్ట్స్ మెసేజ్లు పెడుతున్నాయి. ఇక హైడ్రా నుంచి కూడా ప్రతి ఒక్క సిటిజన్ కి మనకి SMS ల రూపంలో అలర్ట్స్ మెసేజ్లు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఈ ప్రాంతాలతో పాటు ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లలో కూడా ఎక్కడికక్కడ మనకి ట్రాఫిక్ జామ్ అయిపోయి కిలోమీటర్ల మేర కూడా వాహనాలన్నీ నిలిచిపోతూ ఉంటాయి. సో మరో 2-3 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు గంట సేపటి నుంచి కూడా చాలా ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కూడా కురుస్తోంది. ఎక్కడికక్కడ వాహనదారులందరూ కూడా చెట్ల కింద, ఫ్లైఓవర్ల కింద ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మోడరేట్ టు హెవీ రెయిన్, థండర్ షవర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఏరియా ఓవర్ ద నెక్స్ట్ 2 to 3 అవర్స్ అంటూ పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు. యాంటిసిపేట్ స్లో ట్రాఫిక్ మూవ్మెంట్ ఎట్ మేజర్ జంక్షన్స్, వాటర్ లాగింగ్ పాసిబుల్ ఇన్ లో లేయింగ్ ఏరియాస్, visibility may be reduced during heavy showers. So citizens are requested to plan travel with extra time in hand, drive carefully, avoid overspeeding, stay away from water
వాటర్ లాగ్డ్ రోడ్స్, ఫాలో ట్రాఫిక్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఒక ట్రాఫిక్ అడ్వైజర్ జారీ చేస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాటర్ లాగింగ్ ప్రాంతంలో నీరు ఎక్కడైతే నిలిచి ఉంటుందో ఆ ప్రాంతాన్ని అవాయిడ్ చేయండి. ఇంకొక ఆల్టర్నేటివ్ రోడ్ చూసుకోమని చెప్తున్నారు. అలాగే విడతల వారీగా బయటికి రమ్మంటూ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఓవరాల్గా హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడితేనే హైదరాబాద్లో పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా జలమయమే పరిస్థితి. అలాంటిది గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురిసిన ఒక రకంగా కుంభవృష్టి వానలు పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ అంతా కూడా ఒక్కసారిగా చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి. రైట్ అంజుమా మొన్నంతా కూడా ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ మాదిరి వర్షం పడింది. మళ్ళీ హైదరాబాద్కు మళ్ళీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ 3 అవర్స్లో 2 or 3 అవర్స్లో మళ్ళీ భారీ హెవీ రెయిన్స్ అంటున్నారు. సో ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? ముఖ్యంగా డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా నుంచి కానీ వీళ్ళంతా కూడా ఎలా అలర్ట్ అయి ఉన్నారు? అండ్ ఆల్రెడీ సీఎం ఇంతకుముందే రివ్యూలో అందరినీ అలర్ట్గా ఉండమంటూ చెప్పిన పరిస్థితి గతంలోనే. సో ఇప్పుడు ఎట్లాంటి సూచనలు ఉన్నాయి? అండ్ అలాగే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు కావచ్చు ఈ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? వర్షాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఐఎండీ ఏం చెప్తోంది? సో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే చాలా వరకు మనకి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. నాలాల చుట్టుపక్కలే చాలా మంది జీవనం కూడా సాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఇందాక చెప్పుకున్నట్లుగా కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు కుండపోత వర్షాలు కురిస్తే ఎక్కడికక్కడ రోడ్ల, చెరువుల, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల లేదంటే జనాలు నివాసం ఉండే ప్రాంతాల అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ కూడా వరద నీటిలో మునిగిపోతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. 2 రోజుల క్రితం కూడా మనం చూసాము చాలా ప్రాంతాలలో మనకి వరద నీటిలో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఇక రోడ్ల మీద ఈ సమయంలో రాకపోకలు సాగించాలంటే వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఇక నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి, డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి. చాలా ప్రాంతాలు మనకి వాటర్ లాగింగ్ ప్లేసెస్ గా కూడా జిహెచ్ఎంసీ గుర్తించడం అయితే జరిగింది. సో హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ మాన్సూన్ లో మనకి చాలా ప్రాంతాలు మునిగిపోతాయి కాబట్టి భారీ వర్ష సూచనని ఐఎండీ రిలీజ్ చేసిన వెంటనే మనకి డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి వెళ్లి అప్రమత్తమవుతాయి. క్షేత్రస్థాయిలో కూడా అధికారులు ఉండి ఏ పరిస్థితుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ తక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఏంటి అనేటువంటి ప్రణాళికలను కూడా చేస్తున్నారు. సో మాన్సూన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంటే జూన్, జూలై నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. కానీ ఆగస్టులో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి అనుకున్న దానికంటే అధికంగా వర్షపాతం నమోదయ్యింది. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎవరు కూడా సెలవులు పెట్టుకోకూడదు అని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ బతుకమ్మ ఆడే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చా? అండ్ మోరోవర్ నాకు తెలిసే ఐ థింక్ మీరు కూడా బాగా చక్కగా రెడీ అయ్యారు, బహుశా బతుకమ్మకే ఆడుకోవడానికి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. సో ఎగ్జాక్ట్లీ. సో కొంత డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ మహిళలందరూ కూడా ఈ 9 రోజుల పాటు ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ వేడుకలను చేసుకుంటూ ఉంటారు. అంటే ఉదయం నుంచే మనకు బతుకమ్మ ప్రిపరేషన్ అదంతా కూడా ప్రారంభమైపోతుంది. తీరొక్క పూలను తీసుకొచ్చుకొని ఎంతో సంతోషంగా ఒక్కొక్క రకం పూలని వరుసల వారీగా పేరుస్తూ ఎంతో అందంగా బతుకమ్మలను తయారు చేస్తూ ఉంటారు. ఇక సాయంకాలం సమయంలో అందరూ ఇప్పుడు కాలనీలే కావచ్చు, లేదంటే బస్తీలే కావచ్చు, గ్రామాలలో కావచ్చు, మహిళలందరూ కూడా ఒక్క చోటికి చేరి ఓపెన్ ఏరియాలో బతుకమ్మలు అన్నింటినీ కూడా పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ పాటలను పాడుకుంటూ కూడా ఎంతో కోలాహలంగా బతుకమ్మ వేడుకలను అయితే జరుపుకుంటూ ఉంటారు. కానీ నిజంగా ఇదొక డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సాయంకాలం సమయంలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చాలా ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసింది. సో కొంతమంది మహిళలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారందరూ ఆడుతూ పాడుతూ ఎంతో సంబరంగా గడిపారు. కానీ ఈ రోజు కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యింది. సో చాలా చోట్ల మహిళలు అయితే డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లలోనే బతుకమ్మ ఆడతారు, ఇండోర్ కంటే కూడా అవుట్డోర్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మంచిగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ వారందరూ చప్పట్లు కొట్టుకుంటూ ఆడుతూ పాడుతూ సంబరంగా జరుపుకుంటారు. కాబట్టి ఈ వర్షాలు బతుకమ్మ ఆడుకునే మహిళలకి ఒక డిసప్పాయింట్మెంట్ ని ఇచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా చాలా చోట్ల బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా మహిళలందరూ ఒక్క చోట చేరి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఒకరితో ఒకరు కలిసిపోయి ఆప్యాయంగా కూడా ఈ ఆటని ఆడుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం కుండపోతగా కురుస్తున్నటువంటి ఈ వర్షం వల్ల బతుకమ్మ ఆటకి కూడా కొంత బ్రేక్ పడింది అని అయితే చెప్పుకోవచ్చు. రైట్. మొత్తం మీద హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాత్రి వరకు వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీంతో తెలంగాణలో 2 రోజులు భారీ వానలు పడే అవకాశం ఉంది. మరొక 2 రోజులు వర్షం కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోంది.
ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వానలు పడతాయంటూ హెచ్చరిస్తోంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా కూడా భారీ ఉరుములు మెరుస్తున్నాయి. భారీగా శబ్దాలతో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ మేరకు ఆయా జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టుంది. అలాగే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 26న దక్షిణ ఒడిశా అలాగే మిగతా ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకొని వాయువ్యంగా ఈ ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే 27న దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. దీని ప్రభావంతో భారీ వర్షాలకైతే ఆస్కారం ఉందంటున్నారు. అలాగే ఈశాన్య బంగాళాఖాతాన్ని ఆనుకొని మయన్మార్, దక్షిణ బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి తమిళనాడు ఆనుకున్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వరకు కూడా సముద్ర మట్టానికి 5.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతుందని, దీంతో ఈ సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ ఈ జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇక మంగళవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాల్లో అలాగే కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉంది. సో హైదరాబాద్ ఐఎండి చెప్తున్న అంశాల ప్రకారం గంటకు 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఎదురుగాలు వీచే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో రకంగా తేలికపాటుతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశంగా చెప్తున్నారు. రైట్, హైదరాబాద్లో అయితే మళ్ళీ వాన స్టార్ట్ అయింది. వాన స్టార్ట్ అయితే చాలు హైదరాబాద్లో నిజంగా జనాలకు వణుకు పుడుతోంది. ఎందుకంటే మొన్నటి వర్షానికి చిగురుటాకులా వణికిపోయిన పరిస్థితి. చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏరియాస్లో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఒక వ్యక్తి బల్కంపేట ఏరియాలో కొట్టుకుపోయారు, మనకందరికీ తెలిసింది. అలాగే ఉప్పల్ నల్లచెరువులో కూడా ఒక మహిళ శవం కూడా లభ్యమైంది. చాలా ప్రాంతాల్లో మనుషులు గల్లంత అవుతున్నారు. భారీ వర్షాలకు ఏకంగా చెరువులను తలపిస్తున్నాయి, నదులను తలపిస్తున్నాయి. ప్రవాహాలు ఇంకా అది మామూలు వేగం కాదు, పూర్తిగా రోడ్ల మీద చాలా స్పీడ్గా వేగంగా ప్రవాహాలకు బైకులు కొట్టుకపోతున్నాయి, మనుషులు కొట్టుకపోతున్నారు. మేము ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతుందా, పడితే ఎట్లాంటి వర్షం పడుతుంది, భారీగా పడుతుందా, మామూలుగా పడుతుందా? ఎందుకంటే ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక ఆయా ప్రాంతాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మిగతా వాళ్ళని కూడా అలర్ట్ చేసిన వాళ్ళ మొత్తం ఖచ్చితంగా దయచేసి ఇట్స్ అండ్ రిక్వెస్ట్ మీరు మీ ప్రాంతంలో వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా మనం అప్రమత్తం చేసిన వాళ్ళం అవుతాం డెఫినెట్గా. త్వరగా ఈసారి కృష్ణానగర్లో మళ్ళీ చూడండి ఎట్లా ఉంది. కృష్ణానగర్లో మళ్ళీ పూర్తిగా నీటిమయం అయిపోయింది, జలమైపోయిన పరిస్థితి. చిన్న వాన పడితే చాలు దారుణంగా ఉంటుంది, అలాంటిది వర్షం దంచి కొడుతుంది. కృష్ణానగర్ అంతా కూడా, కృష్ణానగర్ డౌన్లో జూబ్లీ హిల్స్ నుంచి వెళ్ళే నీళ్లు పూర్తిగా అటు నుంచి కృష్ణానగర్ వైపు వచ్చే నీళ్లు అన్ని ప్రాంతాల్లో నలువైపులా కృష్ణానగర్ను చుట్టుముడుతున్నాయి. కృష్ణానగర్ మెయిన్ రోడ్ అది చూడండి ఎంత దారుణంగా తయారైందో. మళ్ళీ పరిస్థితి కృష్ణానగర్లో వర్షం పడిందంటే చాలు జూబ్లీ హిల్స్ కృష్ణానగర్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా మేము ఈ ప్రాంతాల్లో వర్షం పడుతుందా లేదా ఒకసారి కామెంట్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళని కూడా అలర్ట్ చేయొచ్చు. నేను మీకు చూపిస్తున్న దృశ్యాలు కృష్ణానగర్ సంబంధించిన దృశ్యాలు. కృష్ణానగర్లో ఈ వర్షానికి ఒకసారిగా ఆ గల్లీలన్నీ కూడా పూర్తిగా జలమైపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఇప్పటికే అలర్ట్ అవుతున్నారు. ఆ ప్రాంతాల్లో మొన్నంతా కూడా కొన్ని బైకులు కూడా కొట్టుకుపోయాయి. మొన్న అయితే ముషీరాబాద్ ప్రాంతంలో ఏకంగా 18.5 సెంటీమీటర్ల వాన పడింది. అలాగే ఈస్ట్ జోన్, నార్త్ జోన్, అలాగే సౌత్ జోన్, వెస్ట్ జోన్లో కూడా హైదరాబాద్ నలువైపులా కూడా మొన్న వర్షం దంచి కొట్టింది. మళ్ళీ అలాంటి వానకే పరిస్థితులు ఉన్నాయా? నెక్స్ట్ ఒక 2-3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయంటూ ఐఎండీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మీ ఏరియాలో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ రూపంలో చెప్తే కనుక మిగతా వాళ్ళను అలర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షపాతానికి సంబంధించిన వివరాలు మనం మిగతా వాళ్ళకు చెప్పినట్టు ఉంటుంది, అలర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు సిటీ ట్రాఫిక్ పోలీస్. ఇది కరెక్ట్ సరిగ్గా ఇళ్లలోకి వెళ్ళే సమయం, లాగౌట్ చేసి ఇళ్లలోకి వెళ్ళే సమయము, ఆఫీస్ పని వేళలు ముగిశాయి. కానీ సరిగ్గా ఇదే సమయంలో వర్షం అందుకుంటుంది. ఇక్కడ నుంచి 8 o'clock వరకు సరిగ్గా 3 గంటలు వాన పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ సమయంలో భారీ వర్షాలకి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతా కూడా ఒక్కసారి రోడ్లపైకి వస్తే కనుక భారీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఒక్కొక్క అంగుళం కదలాలంటే కూడా
గంటలు పట్టే సమయం ఉంటుంది కాబట్టి చాలా చిరాగ్గా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది ట్రాఫిక్ సమస్య. సో దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా కొంత ట్రాఫిక్ అడ్వైజరీ పాటించాల్సిన అవసరం ఉంది. విడతల వారీగా బయటికి వస్తే బాగుంటుందని సిటీ ట్రాఫిక్ పోలీస్ చెప్తున్న పరిస్థితి. ఒకసారి ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఫాలో అవ్వాల్సిన సందర్భాన్ని మళ్ళీ మనకి వర్షాలు చెప్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో పూర్తిగా కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. నీళ్ళంతా కూడా ఎక్కడికి పోవు. అరే ఇది గ్రామీణ ప్రాంతాల్లో పడితే కనుక ఆ నీళ్ళంతా వెళ్ళిపోతుంటాయి, చెరువులకో వాగులకో వెళ్ళిపోతుంటాయి, అటు నుంచి ఫ్లోటింగ్ వెళ్ళిపోతుంది, లేదంటే ఆ భూమిలో ఇంకిపోతుంది, భూమిలో సింక్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు హైదరాబాద్లో కాంక్రీట్ జంగల్గా మారింది. అనుకోని వర్షాలు, ఉష్ణతాపం పెరుగుతుంది. సో దాంతో అది ఏకంగా ఒక క్లౌడ్ బర్స్ట్ మాదిరిగా సడన్గా వర్షం పడుతున్న పరిస్థితి. రైట్, వాట్ ఎవర్, మొత్తం మీద కొన్ని రీజన్స్ అయితే ఐఎండీ చెప్తుంది. సో ఇప్పటికైతే హైదరాబాద్లో వర్షం కంటిన్యూగా పడుతుంది. సో కొంచెం దయచేసి ఆ ట్రాఫిక్ అడ్వైజరీ పాటించండి, మీరు ఇబ్బందుల్లో గురి కావద్దు, ఇతరులు ఇబ్బంది పెట్టొద్దని ట్రాఫిక్ పోలీస్ కూడా చెప్తున్నారు. అండ్ మీ ఏరియాలో ఎక్కడైనా వర్షం పడితే ఒకసారి అలర్ట్ చేసే ఛాన్స్ ఉంది మనకు. సో మీరు అలర్ట్ చేయొచ్చు కామెంట్ రూపంలో. అండ్ ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోలీస్ తర్వాత సిటీ పోలీస్ చెప్తున్న సూచనలు పాటించి జాగ్రత్తగా ఇళ్లలకు చేరుకోవాలని బిగ్ టీ వైపు నుంచి కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.